సుప్రీంకోర్టు తీర్పు వస్తే సుప్రీంకోర్టు తీర్పు ద్వారా వర్గీకరణ జరిగితే మళ్ళీ రివ్యూ జరుగుతుంది ఒకటి. ఇప్పుడు ఎట్లుందంటే బీజేపీ వైఖరి, మీరు దన్నుకోండి ఇక రాష్ట్రాలు దన్నుకోండి, మాలమాలలు దన్నుకోండి, అన్ని రాష్ట్రాలలో దన్నుకోండి, మేము చూస్తూ ఉంటామని బీజేపీ పక్క జరిగింది. పార్లమెంట్ చట్టం ఈ రాష్ట్రానికి చేస్తే ఇష్యూ ఇంతటితో క్లోజ్ అయ్యేది. ఇప్పుడు దేశవ్యాప్తంగా వర్గీకరణ రాష్ట్రాలు చేసుకున్నప్పుడు అన్ని రాష్ట్రాల డిమాండ్ వస్తుంది. ఆ రాష్ట్రాల డిమాండ్ ఉంటే అట్లా జరగనియండి. అట్లా చేయకుండా కేవలము మోడీ నాకు సంబంధం లేదు, ఇది సుప్రీంకోర్టు తీర్పు ద్వారా జరిగిందని ఇది చేసి పక్క జరిగింది మోడీ. దానివల్ల తెలంగాణ రాష్ట్రంలోని మొన్న చాలాసార్లు మీకు చెప్పిన నా వీడియోలు కూడా చూడండి. తెలంగాణ రాష్ట్రంలో కృష్ణమాదిగ బీజేపీకి సపోర్ట్ చేస్తే రేపు రాష్ట్రంలో బంతి కాంగ్రెస్ రాష్ట్రానికి ఇస్తే, ఇప్పుడు కేంద్రం సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చింది, రాష్ట్రాలు చేసుకోవచ్చు అన్నది. ఇప్పుడు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, నువ్వు బీజేపీ వైపు తిరుగుతున్నావు, బీజేపీకి ధన్యవాదాలు చెప్తున్నావు. ఇప్పుడు ఈ పని ఎవరు చేయాలి?